సువార్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. చిన్న వాక్యం చదువుకుందాం. ఓకే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయములో 19వ వచనాన్ని చదువుదాం. తన పొలము సేద్యము చేసి కొనువానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. చాలా ముత్యము లాంటి మాట. మనకున్న టైంలో స్థుతికూటాన్ని పురస్కరించుకొని మరి కుటుంబంతో నాకు కూడా ఉన్న పరిచయం 40 ఏళ్ళండి. 84లో వచ్చాం. 2024 మే నెల 22న వచ్చాం. అప్పటికే కుటుంబం మరి స్టార్ట్ చేసాము. నాగమ్మ గారి ఇంట్లో రాణిమ్మ గారి కుటుంబం ప్రప్రదంగా పరిచయమైనటువంటి రోజు 22. మరి 40 ఏళ్ళు దాటింది. దాదాపు ప్రభాత్ అక్కయ్య గారు వాళ్ళు మాకు నేను ఇక్కడ రాకముందే పరిచయం. అమ్మ అంతా ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. అక్కడికి వస్తూ పోతూ ఉండేవాడిని. అట్లా పరిచయం అయ్యారు. ఇక్కడ రాకముందే 1-2 సార్లు అక్కడ వాక్యం కూడా చెప్పాను. ఎఫ్షికర్లో ఒకసారి వాక్యం చెప్పించారు. ఇక ఆ తర్వాత 84లో రావటం జరిగింది. చూస్తూనే 40 ఏళ్ళు. ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇరుదిరికి చూసుకుంటే కొన్ని కార్యాలు భయాన్ని కలిగించేవిగా ఉన్నాయి. ఇంకా ముందు ఎన్నున్నాయో ఏంటో, ఎంత పయనమో, ఇది ఎంత దూరమో, ఇంకెన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఇంకెన్ని మలుపులు తిరగాలో. అయిపోయిందిలే, ఇక నాకేం వద్దులే అనుకోవటానికి కూడా వీలు లేని గీతం. ప్రతి మనిషి జీవితంలో జవాబు కూడా దాంట్లో ఇచ్చాం. ప్రభు నా దగ్గర ఉంటే, నాకు కలగలేక దగ్గరగా ఉంటే, చివరిగా ఆయన నాతో ఉంటే ఎన్ని జరిగినా, ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని మెలికలు తిరిగినా నేను సాగిపోతానే కానీ ఆగే ప్రసక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరానికి చెందినవాడు. నాకు ఎందుకు చెబుతామంటే చాలామందికి క్రీస్తు శకం ఏంటో, క్రీస్తు ముందేంటో, ఈ బైబిల్లో ఎవరు ఏ భక్తులు ఏ కాలానికి చెందినవారో పాపం కొంతమందికి తెలియదు, చదువులేక కానీ దృష్టి పెట్టక కానీ. అందుకని కొంచెం 2 నిబంధనల గ్రంథం కాబట్టి మనం చదివిన వ్యక్తి ఏ కాలానికి చెందినవాడు, అది ఏ కాలానికి సమకాలీన కాలం తెలియటం కోసం కొంచెం క్లారిటీ ఇస్తూ ఉంటాం. సొలొమోను క్రీస్తుకు పూర్వం 900 శతాబ్దానికి చెందినవాడు. వాళ్ళ నాన్నగారు దావీదు లేక డేవిడ్. ఆయన పెద్ద కుటుంబానికి చెందినవాడు. చిన్న గొర్రెల మంద కాపరి. ఆయన రాసయ్యాడు. గొర్రెల కాపరి స్టేజ్ నుండి ఇశ్రాయేలుకు రాసయ్యాడు. 40 ఏళ్ల పైన ఆయన ఏకదాటిగా పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయాడు. ప్రపంచం అంతా తెలుసండి దావీదు చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. మరి నాట్ ఓన్లీ ఇజ్రాయేల్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరికీ తెలియదు. ఏదో రూపంలో ఆ పేరుంటూనే ఉంటారు. ఇక ఆయన కుమారుడే దావీదుకి చాలామంది కొడుకులు ఉన్నారు. ఆ రోజులో బహుభార్యత్వం అనేది ఉంది కాబట్టి వారిలో ఈయన ఒక ఆయన. ఈయన పేరు సొలొమోను. అర్థము సమాధానము అని.
దేవుని దగ్గర జ్ఞానాన్ని వరంగా పొందాడు. ఆ వరంతో చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పలేం, కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఏం చెప్పాడో ఈ సందర్భంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నము దొరుకును. పొలము సేద్యము చేసుకునుట ఆలోచించాలి అందరూ. పొలము భూలోకంలో మానవుడు నివసించటానికి గృహాలు నిర్మించుకున్నాడు. మానవుడు భుజించటానికి ఆ పొలమునే వ్యవసాయంగా విత్తనాలు చల్లి భూములు దున్ని నీరు పెట్టి పండించుకొని తిని జీవిస్తున్నాడు. ఇలాగ కలుగునుగాక అని ఆదికాండంలో మనం సృష్టి క్రమాన్ని చూస్తే దేవుడు ఏ రీతిగా ఊహించాడో, ఏ రీతిగా పలికాడో ఆ రీతిగానే జరిగింది, జరుగుతూనే ఉంది, ఇంకా జరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో కొన్ని జవాబులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం తెలుసుకోవటం కోసం, కానీ కొంచెం ప్రోత్సాహంగా ఉండటానికి. కానీ పొలము అనేది ఉందనుకోండి, ఈ పొలములో మెట్ట పొలాలు ఉన్నాయి, పల్లపు ప్రాంతాలు ఉన్నాయి, పర్వత ప్రాంతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, రకరకాల ఇసుక పొరలు ఉన్నాయి, లంకలు లాంటివి ఉన్నాయి. ఒకే భూగోళంలో ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. త్వరగా ముందుకు పెడతారు, ప్రతి పాయింట్ క్యాచ్ చేయాలి. నేల మట్టి తీరును బట్టి కూడా పంటలు పండే పద్ధతులు ఉన్నాయి. ఇక అన్ని ఇప్పుడు చెప్పలేను, కానీ జస్ట్ మీ అవగాహన కోసం. కొన్ని నేలల్లో కొన్ని పంటలు బాగా పండుతాయి, కొన్ని నేలల్లో ఇంకొక పంటలు బాగా పండుతాయి. ఉదాహరణకు ఇశ్రాయేలీల దేశంలో ఖండంగా చూస్తే వాళ్ళది మనది ఒకే ఖండం, ఆసియా ఖండం. ఈ ఖండంలోనే ఇశ్రాయేల్ దేశం, అరబ్ కంట్రీస్లో శ్రేష్టమైన అంజూర, ద్రాక్ష, దానిమ్మ, ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి ఫలాలు అక్కడ పండుతాయి. ఈ రీతిగా దేవుడు మానవునికి, పశువులకు, పక్షులకు, ప్రతి ప్రాణికి కావలసిన ఆహార నియమాల పద్ధతిని, పండించే శక్తిని దేవుడు భూమికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుదకు మానవుడు కూడా భూమి నుండే వచ్చాడు, అవునే కాదా? మానవుడు భూమి నుండే వచ్చాడు, పశువులు భూమి నుండే వచ్చాయి. ఈ ప్రాణులన్నీ తిని బ్రతకటానికి తినేవి కూడా భూమి నుండే వచ్చాయి. వీటన్నిటికీ ఆధారము ఈ భూమి. ఇది ముందు మనం గ్రహించాలి. అయితే మనం చదువుకున్న మాటను బట్టి ఒక అరెకరమో, ఎకరమో, 2 ఎకరాలు, 10 ఎకరాలు పొలం ఏదన్నా ఉందనుకోండి, మన జీవనాధారముగా దేవుడు దాన్ని ఇచ్చాడు. నేను ముందే చెప్పాను. ఆ నేలను బట్టి కొన్ని పంటలు పండొచ్చు, కొన్ని పంటలు పండకపోవచ్చు. మనము జీవించుచున్న ఏరియాలో, మనము నివసించుచున్న భూమిలో ఏ పంటలు ఎక్కువగా పండుతాయో రైతులకు తెలుసు. గవర్నమెంట్ కూడా ఆరా ఉంటుందట. గవర్నమెంట్ కూడా లెక్క ఉంటుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? నేలను వృధా చేయకుండా దానికి తగిన విత్తనాలు చల్లి లేక మొక్కలుగా పెట్టి సేద్యము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. సేద్యము చేయాలి. చాలామంది చాలా చక్కగా చేస్తారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. అందుకని ఇక్కడ చక్కటి మాట, వాక్యానుసారమైన మాట, ఈ జీవన విధానములో మనం తీసుకోవలసినటువంటి ఒక మాట ఏమంటున్నాడో చూడండి. తన పొలము సేద్యము చేసుకుని వానికి
కడుపు నిండా అన్నం దొరుకునండి. ఆ మాట అంటేనే మన కడుపు నిండిపోయినట్టుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనిషికి కావలసింది చెప్పండి ఏంటి? కడుపు నిండా అన్నం తినడం. మానవుడట దేని కూడా చాలు అనడట. వెండి, బంగారం, నగదు అవన్నున్నా కానీ తృప్తి ఉండదు మానవుడికి. చాలు అనేది ఒకే ఒక దాని దగ్గర. ఏంటది? అన్నం దగ్గర. దేవునికి స్తోత్రం. అవునా? కాబట్టి ఆలోచించండి, కడుపు నిండా అన్నం చాలు అన్నంతగా దొరకాలంటే భూమిని ఏం చేయాలి? సేద్యము చేయాలి. ఇంకా మనకు పెద్ద ఆయన చెప్పాడుగా, ఎవరైనా గురజాడ గారు చెప్పారుగా, తిండి కలిగిన కండ కలదై కండ కలవాడే మనిషి. అందుచేత ఆహారం అనేది చాలా ముఖ్యం. నీటిలో జీవించే వాటికైనా, గాలిలో ఎగిరే వాటికైనా, కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ఉండే పురుగులకైనా, పశువులకైనా, మనుషులకైనా, తల్లి గర్భంలో ఎదుగుచున్న పిండముకైనా, పుట్టిన తర్వాత ఎదిగే తీరుకైనా ఆహారం అనేది చాలా ముఖ్యం. అక్కడి నుంచి కొంచెం ఒక అడుగు మనం ముందుకు వేస్తే జ్ఞానంగా ఆలోచించాలి. మనం జీవించటానికి దేవుడు మనకి ఏది ఆధారంగా ఇచ్చాడో దాని మీద శ్రద్ధ చూపాలి అనేది ముఖ్యం. అక్కడ మనకు పొలమే ఉందనుకోండి, పొలాన్ని ఏం చేయాలి? ఒక్క మాట, దున్నే టైంలో దున్నాలి, విత్తనాలు చల్లే టైంలో చల్లాలి, నీరు పెట్టే టైంలో పెట్టాలి, దానికి చుట్టూ అదుపు ఉండాలి. చేను చుట్టూ పండేదాకా, పంట చేతికి వచ్చేదాకా ఒక మాటలో చెప్పాలంటే చిన్న బిడ్డను చూసుకున్నట్లుగా, ప్రైజ్ ది లార్డ్, ఒక చిన్న బిడ్డను చూసుకున్నట్లుగా నీవు నాటిన మొక్కలను, నువ్వు నాటిన ఆ వృక్షములను, పలవృక్షములను, కూర మొక్కలను లేక ధాన్యమును నువ్వు చిన్న బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకుంటే, అలా చూసుకునే వారి ఇంట్లో చెప్పండి, వాళ్ళు కడుపు నిండా అన్నం తింటారు. ఆకలి అనేది వారికి తెలియదు. మరి మీ కాంపౌండ్లో ఉపయోగపడే మొక్కలు ఉన్నాయా? ఉపయోగం లేని మొక్కలు ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయా? ఆలోచించుకోండి. అరే అశ్రద్ధగా ఉంది, శ్రద్ధ చూపట్లేదు అనుకుంటే రేపే స్టార్ట్ చేయండి, ఎల్లుండే స్టార్ట్ చేయండి. ఏంటవి? ఉపయోగపడే మొక్కలు నాటడం. కేరళ వెళ్తే, నేను కేరళ వెళ్ళినప్పుడు వాకిలి కొంత లెక్క వదులుతారు. వాకిలి దగ్గర నుంచి కొబ్బరి మొక్క కానీ, త్వరగా రబ్బరు మొక్క కానీ, వాకిలి కొంత స్థలం వదులుకుంటారు అంతే. అక్కడి నుంచే మొదలెడతారండి. కొబ్బరి మొక్క కానీ, రెండవది ఏంటి? రబ్బరు మొక్క కానీ. అక్కడ పంట అండి, అవి కూడా చెట్ల నుంచే వస్తాయి. పాలులాగా ఉంటాయి. అనేక రకాలు దాన్ని తయారు చేస్తే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఆశ్చర్యపోయాను. కేరళ కెన్నూరు ఒక మంచి పట్టణానికి కూడా మేము వెళ్ళాం. చాలా ఏరియాలు తిరిగటి సువార్తలో ప్రకటించాం. నా మట్టుకు నేను అనుకున్నాను, దేవుడు మనకి ఏదైనా సొంత స్థలం ఇచ్చినప్పుడు ఏదైనా మంచిది ఉపయోగపడి పెట్టాలి అనుకున్నాం. ఒక కొబ్బరి మొక్క అట్ట బ్రతికించాం, ఒక జామ మొక్కను పెట్టాం. ఇప్పుడు చూడండి, నూనె దగ్గర జామ చెట్టు ఎన్ని కాయలు కాస్తుందో. మన చెట్టు కాయలు కాయక ముందు బజార్లో ఇరగబడి కొనేవాళ్ళం. మన విశ్వాసం తెచ్చినా కానీ అమ్మయ్య ఎంత శ్రేష్టమైందో అనుకునేవాళ్ళం. మన చెట్టు మన ఇంతలావు కాయలు కాస్తుంటే పాస్టర్ గారు అనొచ్చంటే, మన చెట్టు కాయలేనా? తినకుండానే తృప్తి. దేవునికి స్తోత్రం. ఈ కొబ్బరి చెట్టు ఒక చెట్టు అండి, కాయలు కాదు. ఇంట్లో ఏ మూలం చూసినా కొబ్బరికాయలే. కాబట్టి మీ నేలను మీరు వృధా చేయకండి. ఇశ్రాయేలు దేశానికి వెళితే బస్సు సెంటర్ ఉందని కూడా, సెంటర్లో చుట్టూ ఏదో మర్చిపోసి ఏదో మొక్కలు పెడతారుగా. మనోళ్ళు అయితే ఏదో బొమ్మలు పెట్టారులే. మనోళ్ళు ఏం పెట్టారు? బొమ్మలు పెట్టారు కదా.
ఇజ్రాయెల్ దేశం అలా పెట్టరండి. అంజూరపు చెట్టు కానీ ఖర్జూర చెట్టు కానీ ఉపయోగపడే మొక్కలు బస్ స్టాండ్ల దగ్గర కూడా, మనం కూర్చునే దగ్గర కూడా ఒలీవ చెట్టు కానీ ఉపయోగపడే మొక్కలతో ఇశ్రాయేలు దేశం కళకళలాడుతుంది. ఇంత పెద్ద భారతదేశం అండి, ఈ కడుపు నిండా అన్నం తినే విషయంలో, పంటలు పండించి భూమిని సేద్యము చేసుకునే విషయంలో అతి చిన్న దేశమైన ఇశ్రాయేలు దగ్గర కొన్ని నేర్చుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. అమెరికా వెళ్తే పట్టణాలు దాటిన తర్వాత పచ్చటి బీళ్ళు, పచ్చిక బీళ్ళు, కలప కలప కలప, చెట్లు 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 చెట్లు. అందుచేత మీకు చెబుతున్నాను, కనీసం నీకు ఏదైనా చిన్న స్థలము దేవుడిస్తే, ఏదో 1 ఎకరం పొలం, 1 ఎకరాలకు 5 ఎకరాలు 10 ఎకరాలు మనకి ఇస్తే దాన్ని ఏం చేయాలి? నీవు నీ భార్య, నీవు నీ బిడ్డలు కడుపు నిండా తిని తృప్తిగా బ్రతకాలి అంటే, ప్రైజ్ ద లార్డ్, దాన్ని ఏం చేయాలండి? సేద్యము చేయాలి. సేద్యము చేయాలి అంటే పండించే ప్రయత్నము చేయాలి, అశ్రద్ధ మాత్రము చెయ్యకూడదు. పూల మొక్కలు మంచిది, రకరకాల మొక్కలు ఉంటాయి, కానీ ఉపయోగపడే మొక్కలు పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, అక్కడ ఆపుతున్నాను దాన్ని. అక్కడ నుంచి నేను ఒక చరిత్రలోకి వస్తున్నాను, దయచేసి వినండి. ఈ జీవన ఆధారంగా మానవుడు పొలం ఉంటే సేద్యం చేయాలి, లేదా కూడా చిన్న వ్యాపారం చేసుకోవాలి, లేదా నాకు బాబు చెప్పినట్లుగా ఉద్యోగం కూడా చదువుకుంటే చేసుకోవచ్చు. బాబు ఏం చెప్పాడు చూస్తే ఫస్ట్ పాయింట్ జాబు విషయం ఎత్తాడు. నేను ఈ జాబు చేయగలనా? నా అనుభవం సరిపోతుందా? నా భవిష్యత్తు ఏం కాబోతుంది? నేను భయపడ్డాను, ఆలోచించాను. కానీ దేవుడు మాకు చక్కటి జాబులు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. నేను కూడా ఆశ్చర్యపోయాను. మరి బిల్లి నేను చెప్పుకుంటూ ఉంటాం, వెంకటేశ్వర తమ్ముడు, అంజలి చెల్లెమ్మ చిన్న వ్యాపారం చేసి బిడ్డలు చదివిస్తున్నారు. వీరు ఫ్యూచర్, వీళ్ళు నాలెడ్జి ఈ సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో ఉద్యోగాలు సంపాదించడానికి సరిపోతారా అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ మనతో చెప్పండి పరిచయంగా ఉండరు. వాళ్ళ దేశం వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళదే. అరే టకా హైదరాబాద్ వెళ్ళారు, కష్టపడ్డారు, ఆ విధానాన్ని అర్థం చేసుకున్నారు, ఉద్యోగాలు పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదండి ఉద్యోగం దొరికితే ఉద్యోగాన్ని, పొలం ఉంటే వ్యవసాయాన్ని, వ్యాపారంలో ఉంటే వ్యాపారాన్ని ఎవరు చక్కగా చేస్తారో, ఎవరు దాన్ని చూడముచ్చటగా పద్ధతిలో చేస్తారు, వారికి మాట ప్రాక్టీస్, వారికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది, ఏ లోటు ఆ ఇంట ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒక ఆయన ఇంట్లో ఉంటుంది, అవసరం నువ్వే తోటి వాడికి సహాయము చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇలా అయితే సేద్యము చేసేవాడికి చక్కగా అది లభిస్తూ ఉంటుంది. అన్నము కొదువు ఉండదు, ఆహారము కొదువు ఉండదు అన్నప్పుడు దాన్ని నెగిటివ్లో తీసుకుంటే, ఉన్నా కూడా సేద్యము చక్కగా చెయ్యకపోతే, ఉన్నా దున్నే టైంలో దున్నకపోతే, విత్తనాలు చల్లే టైంలో శ్రద్ధగా విత్తనాలు చల్లకపోతే, నీరు పెట్టే టైంలో పెట్టకపోతే మరి ఏం జరుగుతుందండి? బైబిల్లోనే సులభంగా చెప్పాడు. ఒక యజమానుడు చేను దాటి వెడుతున్నాడట. పక్క చేను చక్కగా పండి ఉంది, వాళ్ళు తృప్తిగా తింటున్నారు, ఉంటున్నారు. పంగో చేను చూసేసరికి ముళ్ళ తుప్పలు, త్వరగా చెప్పండి, గచ్చ పొదలు మొలిసి ఎదిగి బలిచిపోయినాయంట. మొలిసాయి. ఆ చేనికి ఆ యజమానుడు పరిశీలించాను, ఏం పేరు పెట్టాడంటే, ఇది సోమదివాని చేను అన్నాడండి. సరిగా సేద్యము చేయకపోతే, సరిగ్గాను వ్యాపారము చేయకపోతే, సరిగ్గాను ఉద్యోగము చేయకపోతే, నీవు చేయవలసిన పని ఖచ్చితంగా చేయకపోతే
బైబిల్ ఇదే సొలొమోను చెప్పాడు. చెప్పండి, వాళ్ళు సోమరివాళ్ళు. సోమరివాణి చేనుంది కానీ పండించడు. అలాగే పురుషులైన కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదువుకునే స్టూడెంట్స్ కూడా సోమరితనానికి చోటు ఇవ్వండి, మార్కులు ఎక్కువ రావండి. సోమరితనంగా ఉండండి, నీ పొలము బాగా పండదండి. వ్యాపారంలో సోమరితనానికి చోటు ఇవ్వండి, వ్యాపారం సాగనంతవలసిందిగా సాగదండి. ఇక మిగిలింది ఏంటంటే చెప్పండి, ఎలితి బ్రతుకు, ఎలితి బ్రతుకు, ఎలితి బ్రతుకు. చేసేది చేస్తూనే ఉంటారు, చూసేది చూస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, ప్రయాస పడేది పడుతూనే ఉంటారు. కానీ ఎలితి బ్రతుకండి, తృప్తి లేని బ్రతుకు. అందుకని బైబిల్ అంటుంది, నీ చేతికి వచ్చింది ఖచ్చితంగా చేసి చూడు, నీకు ఆకలి ఉండదు, తక్కువ ఉండదు, నీవు నీ పిల్లల కడుపు నిండా భుజిస్తారు. అవసరమైతే చెప్పండి, ఇంకొకరు కూడా సహాయము చేసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఓకే, దీని మీద నేను కొంచెం ఆ కుటుంబంతో నాకు నా పరిచయాన్ని మీకు చెప్తాను. నేను వచ్చిన కొత్తలో ఆ అమ్మాళ్ళంతా అక్కడ పరాస్పేటలో ఉండేవాళ్ళు, ప్రభాత్ అక్కోళ్ళు, అమ్మాయి రమ్య గారు వాళ్ళంతా. మేము రావటమే ఈ ప్రాంతానికి వచ్చాము. అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ ఉండేవాడు. మొట్టమొదటిగా వెంకటేశ్వరరావు గురించి నాకు చెప్పింది ప్రభాత్ అక్కేనండి. మా తమ్ముళ్ళు ఉన్నారు, సారథి అని, వెంకటేశ్వరరావు అని. సారథి చదువుకుంటున్నాడు. వెంకటేశ్వరరావు కొంచెం మరి ఎలా ఉపయోగించిన పదవి ఎలాంటిదంటే, ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా యవనస్తుడు వివాహం అయితే భార్యను ఎలా పోషించుకుంటాడు, బిడ్డల సంగతి ఏంటి, ఏం జరగబోతుందో రేపు అన్నారు. అంటూ అక్కయ్య గారు ఒక మాట అన్నారు. అప్పుడు మనకేదో కొంచెం పరిచయాలని కొందరితో మా నాన్న బట్టి తమ్ముడికి ఏదో నచ్చిన లోన్ ఇప్పిస్తే, వెంకటేశ్వరరావు మర్చిపోవద్దు, డోంట్ మార్కెట్ చిన్నది ఏంటమ్మా చిన్న లోన్ ఇప్పించండి అయ్యా, మీకు తెలుసు కదా, ఇప్పిస్తే దాన్ని శ్రద్ధగా చేసుకుంటాడు, పొలం పని కూడా కష్టపడి చేయలేడు అని అన్నారు. అవునా, మేము అంటే దృష్టి పెట్టాము. నా మట్టుకు నేను ఈ విషయాన్ని మా నాన్నకి చెప్పాను. అప్పుడు మా నాన్న అప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థలో లోన్లు ఇస్తారు, ఆయనకి చెప్పారు. అప్పుడు ఆయన కొన్ని సైకిల్స్ బ్యాంకు నుండి డబ్బులు రప్పించి సైకిల్ షాపు ఇప్పించారు. బైబిల్ అంటుంది, చెప్పండి ఏమంటుంది, నీ పొలమును నువ్వు సేద్యము చేస్తే నీకు కడుపు నిండా అన్నం దొరుకు. వెంకటేశ్వర వెంటనే పాపం ఇప్పుడు నా బడ్డీ ఎదురుగానే ఆ రోడ్డు మీద సైకిల్ పెట్టాడు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను, అయ్యో ఈ రోడ్డు మీద సైకిల్ ఏమి నడుస్తుంది అనుకున్నాను కూడా నేను. కానీ ఏమో ఈ జీవన స్రవంతులు, ఈ జీవన విధానములో మన భవిష్యత్తు ఆయనకు అప్పగించుకుంటే ఆయనే చెప్పడు ఆశీర్వాదకరముగా నడిపిస్తాడు, మలచువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక చిన్న సలహా ఇచ్చాను, తమ్ముడు గుర్తుందో లేదో, అయ్యా బ్యాంకులో ఏదో లోన్ ఇప్పించారు కదా, నువ్వు బ్యాంకు వాడిని మంచి చేసుకుని ఆ అప్పు శ్రద్ధగా కట్టుకుంటే నీకు బ్యాంకులో మంచి పేరు వస్తుంది, ఇక ఎన్ని అప్పులైనా నీకు ఇస్తాను. నువ్వు బ్యాంకు వారి దగ్గర నమ్మకత్వాన్ని పొందు, ఈ చిన్న వ్యాపారం నమ్మకంగా చేసుకో, వారి కట్టవలసింది కట్టు అని చెప్పాము. తమ్ముడు చాలా శ్రద్ధ వహించాడు. ఇక మా బిజీలో మేము వెళ్ళిపోయాం. కానీ తర్వాత అడిగితే బ్యాంక్ కట్టేశానన్నా, మళ్ళీ తెచ్చుకున్నానన్నాడు. ఇక చిన్న వ్యాపారం మీద వడ్డీ మీద అమ్మాయి పడే కష్టం. అమ్మాయి మీకు తెలుసో లేదో, వెంకటేశ్వరరావుకు పొలాలు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? అత్తగారి నుండి ఏదో పొలం వచ్చినట్టుంది. కొంత పొలం కొన్నాడు కూడా, దేవునికి స్తోత్రం. కొంత పొలం కొన్నట్టు నాకు చెప్పాడు, నాతో ప్రార్థన కూడా చేయించాడు. ఇటు వ్యాపారం, అటు వ్యవసాయం, సేద్యం, దృష్టి పెట్టడం, కష్టపెట్టడం, నమ్మకంగా అట్ ద సేమ్ టైం చెడు అలవాట్లు లేకుండా చూసుకోవడం. చెడు అలవాట్లు ఉన్నవాడికండి ఎంత సేద్యం చేసినా, ఎంత ధాన్యం ఇంటికి వచ్చినా, ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని డబ్బులు జేబులోకి వచ్చినా,
ఎంత ఉద్యోగం చేసిన చెడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు ఎన్నడూ పైకి రాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతేనండి దేవునికి స్తోత్రం, తిన్నంత మిగిలిపోద్ది వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా వారు కష్టపడ్డారు, దీవించారు. పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తూ వస్తున్నాం, పిల్లలు కలుగుతున్నారు. హల్లెలూయా. ఇంకా ఆడపిల్ల ఉన్నారు, ఆడపిల్ల కూడా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు, చదివిస్తున్నారు, సంతోషం. ఇప్పుడు మన బాబు చెప్పినట్లుగా ఆర్థికంగా బలం, చిన్న వ్యాపారమే అంత గొప్ప ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక చిన్న బడ్డీ మీద అంత గొప్ప ఇల్లు సాధ్యపడుతుందా? మనం ఎంతమంది చూడలేదండి. కాబట్టి మీరు ఆలోచించండి, మీకున్న దాన్ని సద్వినియోగం చేయండి. దేవుడు మనకి ఏ లోటు చేయడు. కష్టపడి పని చేసే వాడిని దేవుడు ఎన్నడూ విడిచి పెట్టాడు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి.